హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జేఎండి గౌస్, ఏడిఎంఎస్ ఈ బైక్స్. ఈరోజు ఏడిఎంఎస్ ఈ బైక్స్ బిజినెస్ గురించి నేను వివరంగా మీకు అందరూ చెప్పదలుచుకున్నా. ఏడిఎంఎస్ ఈ బైక్స్ కంపెనీ 2020లో స్థాపించింది. 2030 ఒక విజన్ మీద కంపెనీ వ్యాపారం చేస్తా ఉంది. మన కంపెనీ టీవీలు, ఇన్వర్టర్లు, టూ వీలరు, ఎలక్ట్రికల్ టూ వీలరు, ఎలక్ట్రికల్ ఆటో, ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ఇవి రెడీ చేస్తా ఉంది. ఎలక్ట్రికల్ కార్ కూడా రాబోతుంది. అతి త్వరలో మన ఫ్యూచర్ ప్లాన్ వచ్చి బస్సులు, టిప్పర్లు, జేసీబీలు చేసే ప్లాన్ మన కాడ ఉంది. అయితే ప్రస్తుతం లైట్ మోటార్ వెహికల్ ఇండస్ట్రీలో ఉన్నాం. హెవీ మోటార్ వెహికల్ ఇండస్ట్రీ వైపు పయనం చేస్తున్నాం. అయితే మిత్రులారా, మన దగ్గర ధార్వాడ్ లో ఒక ఫ్యాక్టరీ ఉంది, జైపూర్ లో ఫ్యాక్టరీ ఉంది, కొచ్చిన్ లో ఫ్యాక్టరీ ఉంది, ధూలియా మహారాష్ట్రలో ఫ్యాక్టరీ ఉంది, హైదరాబాద్ లో ఒక ఫ్యాక్టరీ ఉంది, తిరుపతిలో ఫ్యాక్టరీ ఉంది. ఈ 6 ఫ్యాక్టరీలు కాకుండా ఇంకొక 5 ఫ్యాక్టరీల వరకు జరుగుతూ ఉంది. అయితే మిత్రులారా, గత 6 ఏళ్ల నుంచి మనం మార్కెట్ లో ఉన్నాము. ఈ 6 ఏళ్ల నుంచి 6 లక్షల మంది కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు. 1600 పైచేలుగా షోరూమ్లు మన దగ్గర ఉన్నాయి. అయితే మన దగ్గర 23 ఐక్యాట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, 18 రకాల మోడళ్లు ఉన్నాయి. ఇది కాకుండా పాన్ ఇండియాలో మన ఏడిఎంఎస్ బిజినెస్ రాక్ చేస్తా ఉంది. అయితే ప్రీవియస్ గా మనం ఏం చేసేవాళ్ళం, 2020 నుంచి 2021 మధ్య కాలంలో ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా 19 నెలలు మనం అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి అమ్ముకుని వచ్చేవాళ్ళం మన బండ్లని. అయితే ఎప్పుడైతే 30% డబ్బుల్ని మనం ఖర్చు పెట్టి అమ్ముకుంటా వచ్చామో అప్పుడు మనకు 6 రకాల మోడల్ ఉండేవి. ఎప్పుడైతే ఆ 30% డబ్బులు అంటే అడ్వర్టైజ్మెంట్, పేపర్లు చూసేవాళ్ళు మానేశారు, టీవీలు చూసేవాళ్ళు మానేశారు, హోర్డింగ్లు చూసేవాళ్ళు మానేశారు. ఇప్పుడంతా జమానా సోషల్ మీడియాలో అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఎంత ఖర్చు పెట్టినా మేము పూర్ సేల్ వచ్చింది, అంటే మాకు సేల్ జరగలేదు. ఎప్పుడైతే సేల్ జరగలేదో అప్పుడు కేవలం 5,000 బండ్లు, అప్రాక్సిమేట్ 5,000 బండ్లు మాత్రమే అమ్మగలిగినాం. ఎప్పుడైతే వ్యాపారం జరగలేదో, ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అనే చట్టం భారత పార్లమెంట్ లో బిల్ పాస్ అయిందో, సెల్లింగ్ ఏ గుడ్స్ త్రూ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ అని చట్టం పాస్ అయిందో, ఆ చట్టాన్ని మా దగ్గర ఉన్న 18 రకాల మోడళ్ల బండ్లని నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా, అంటే చట్టం డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్, సెల్లింగ్ ఏ గుడ్స్ త్రూ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ అని ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్ లీగలైజ్ అయిపోయిందో, అంటే చట్టపరమైందో, భారత పార్లమెంట్ లో బిల్ పాస్ అయిందో, అప్పుడు మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చింది. ట్రెడిషనల్ మార్కెట్ ని వదిలింది, డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 66,000 రూపాయల బండి నుంచి 2 లక్షల రూపాయల బండి దాకా ఉన్నాయి. రకరకాల మోడళ్లు, రకరకాల రేట్లు. అయితే ఏ బండి కొనాలన్నా 16,000 రూపాయలు పర్చేస్ ఆర్డర్ రైజ్ చేస్తే ఒకే నిమిషంలో స్పాట్ లో బండి ఇచ్చేస్తాం. కొంతమంది ఇప్పుడే మేము బండి కొనే ఆలోచన లేదంటారు. అలాంటి వారికి కంపెనీ లైఫ్ టైం ఇస్తా ఉంది బండి కొనడానికి. అయితే ఏం చేయాలి చెప్తాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 3 కస్టమర్లు ఎంచుకుందాం మిత్రులారా. అమర్, అక్బర్, ఆంటోనీ అనే 3 కస్టమర్లు ఎంచుకుందాం. ఒక కస్టమర్ అమర్ గారు ఏం చేశారు, తను 1 లక్ష రూపాయలు బండి కొన్నారు. ఏ బండి కొనాలని ఎంత కట్టాలో చెప్పాను, 16,000 రూపాయలు. 16,000 84,000 రూపాయలు బ్యాలెన్స్ పడతారు. 84,000 క్యాష్ పెట్టి కొనొచ్చు, కస్టమర్ ఇష్టం. లేదా ఆ 84,000 ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏదైతే పెట్రోల్ బండ్లకు ఇచ్చే ఫైనాన్స్, అదే మాదిరి మనం కూడా ఫైనాన్స్ ఇస్తాం. దానికి మీ మనీ ట్రాన్సాక్షన్ మరియు కస్టమర్ యొక్క సిబిల్ మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క డౌన్ పేమెంట్. క్లియర్? అయితే ఎప్పుడైతే మా దగ్గర అమర్ గారు 1 లక్ష రూపాయలు బండి కొన్నారో, మేము 2 ఆఫర్లు ఇస్తున్నాం. ఒకటి బండి ఫ్రీ అయిపోతుంది, రెండవది ఈఎంఐలు కూడా ఫ్రీ అయిపోతాయి. అది ఏం చేస్తే ఫ్రీ అవుతాయి చెప్తాను. ఆఫర్లు, ఆఫర్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఆఫర్ నెంబర్ 1, మీరు కొన్న బైక్ మీకు ఇచ్చేస్తాం. ఆఫర్ నెంబర్ 2, యూటిలిటీస్. మా యాప్ ద్వారా మీరు రీఛార్జ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, కరెంట్ బిల్ కడితే క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇన్సూరెన్స్ రెన్యూల్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది, బస్ టికెట్, ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా ఏం చేసుకున్నా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కాకుండా మీరు గ్యాస్ బుక్ చేసుకున్నా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కట్లా మీరు కేవలం 999 రూపాయలు కట్టారు. 3 స్టార్ నుంచి 7 స్టార్ హోటల్ వరకు 2,000 హోటల్స్ 70 ప్రదేశాల్లో ఉన్నాయి భారతదేశంలో. ఆ హోటల్స్ లో ఎక్కడన్నా మీరు బస్ చేయొచ్చు ఉచితంగా, కేవలం 999 ప్రాసెసింగ్ ఫీజు కట్టి. అది కాదు, మా ఇన్వర్టర్ కూడా ఉంది, ఇన్వర్టర్ కూడా తీసుకోవచ్చు. మన దగ్గర టీవీ ఉంది, టీవీ కొనుక్కోవచ్చు. లేదా మన దగ్గర థైరోకేర్, మన బ్రాండ్ చాలా మంచి బ్రాండ్. ఇది ఇండియాలోనే ఫేమస్ డయాగ్నోస్టిక్ సెంటర్. వాటిల్లో మీరు 16,000 విలువైనటువంటి మీరు ల్యాబ్ టెస్టులు చేసుకోవచ్చు. అలాగనే మనం ఈ వ్యాపారం చేయాలని రూల్ లేదు. చేయడానికి కోసం ఎవ్వరికి 1 రూపాయి కట్టడం అవసరం లేదు. అంటే ఉచితంగా ఒక ఆఫర్ వచ్చింది. సరే, అయితే ఇప్పుడు ఈ జిఎస్టీతో బండి ఫ్రీ అయిపోవాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, జిఎస్టీ ఉంది 18,000 రూపాయలు, 18% ప్లస్ 7%, అంటే 25% కన్నా మనం జిఎస్టీ ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు కడితే మీకు మా కంపెనీకి సంబంధించిన A101 ఉంది. సబ్బులు, పేస్ట్, షాంపులు, స్క్రబ్స్, హెయిర్ ఆయిల్స్, రకరకాల 101 రకాల వస్తువులు ఉన్నాయి. ఆ A101 వెరైటీ అన్ని మనం 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాం. వద్దా, హాలిడే ప్యాకేజ్ ఇస్తాం, ఇంటర్నేషనల్ టూర్ ఇస్తాం. అది వద్దా, భోజనాలు 1,00,000 రూపాయలు విలువైన భోజనాలు ఇస్తాం, ఒక కూపన్ 500 రూపాయల లెక్కన. అది వద్దా, 350 రూపాయల లెక్కన ఒక సినిమా టికెట్ ఇస్తాం. అది వద్దా, ఆన్లైన్ లో మనం ఆన్లైన్ షాపింగ్ ఉంది, దాని పేరు కైలాష్ బజార్.
ఇట్లా ₹1,00,000 విలువైనటువంటి ఆన్లైన్ లో మా దగ్గర ఏ వస్తువులన్నా కూపన్ బేస్ మీద తీసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కువ అనిపిస్తా ఉన్నాయా? అయితే అన్ని కలిపి కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నెలకు ₹3,000 ఇంటికి సరుకులు కొంటాం ఎట్టా మనం. నెలకు 3,000 అంటే 12 నెలలు ఎంత? 12 ₹36,000 మీరు సబ్బులు, పేస్టు, షాంపూలు, స్క్రబ్స్ తీసుకోండి. ఒక ₹24,000 విలువైనటువంటి డొమెస్టిక్ టూర్, గోవాకు 2 days 1 night పండి, 2 days 1 night కొడైకెనాల్ పండి, 2 days 1 night డార్జిలింగ్ పండి, అట్టా కూడా మీరు వాడుకోవచ్చు. ఒక ₹24,000 విలువైన భోజనాలు తినొచ్చు. ఒక 6,000 విలువైనటువంటి మూవీ టికెట్స్ తీసుకోవచ్చు. ఒక 10,000 విలువైనటువంటి ఆన్లైన్ లో మీ చెప్పులు కొనుక్కోండి, గుడ్డలు కొనుక్కోండి, జట్లు కొనుక్కోండి, మొబైల్ కొనుక్కోండి, ఏమన్నా కొనుక్కోండి. మొత్తం ₹1,00,000 విలువైనటువంటి వస్తువులు మీరు తీసుకోవచ్చు. అంటే కేవలం జిఎస్టీ ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు కట్టి ఇక్కడ ఏమైపోయింది మిత్రులారా, ఈ ₹1,00,000 బండి కొనిన దానికి ఆల్మోస్ట్ బండి ఫ్రీ అయిపోయింది. రెండవది, వెహికల్ ఫ్రీ అయిపోయిందని చెప్పాను. ఇప్పుడు ఈఎంఐ కూడా ఫ్రీ అవ్వాలని ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న ఒక బ్రహ్మాస్త్రం మీ మొబైల్. మీ మొబైల్లో ఇవన్నీ స్టేటస్ పెట్టండి. ఫ్యామిలీతో టూర్ పోయినట్టుగా, ఫ్యామిలీతో భోజనాలు తిన్నట్టుగా, పెద్ద పెద్ద హోటల్స్ లో భోజనం చేసినట్టుగా, సినిమాలు చూసినట్టుగా, ఆన్లైన్ లో షాపింగ్ చేసినట్టుగా, A101 ప్రోడక్ట్ చేసినట్టుగా మీకు ₹1,00,000 విలువైనటువంటి వస్తువులన్నీ ఫ్రీగా వచ్చాయని మీరు సోషల్ మీడియాని వాడుకొని ప్రమోట్ చేశారు. అయితే ప్రమోట్ చేయడం వల్ల మీ ఫ్రెండ్ అక్బర్, రెండో కస్టమర్ చూశాడు, ఎప్పటి నుంచో గమనిస్తా ఉన్నాడు. మీ స్టేటస్ మారిన తర్వాత మీ అక్బర్ అన్నాడు, సార్ ఏమైంది సార్, మీ స్టేటస్ మారింది అన్నాడు. తద్వారా అప్పుడు అక్బర్ గారికి మీరు చెప్పారు, బండి మార్చా బతుకు మారింది అన్నారు. అది ఎలా అంటే, రండి అక్బర్ గారు నా కాడికి రండి, నేను బిజినెస్ ఆపర్చునిటీ చెప్తానన్నారు. అక్బర్ గారు మీ ఇంటికి వచ్చారు. మీరు అక్బర్ గారి ఇంటికి పోలే. ఓకే, ఎప్పుడైతే వచ్చారో అక్బర్ గారికి ₹2,00,000 బండి వచ్చింది సార్. ఏ బండి అయినా ఎంత కట్టాలని చెప్పాను? 16,000 కట్టాలని చెప్పారు. ₹1,24,000 లోన్ ఇచ్చింది మన కంపెనీ. రకరకాల వాళ్ళ సిబిల్, వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది డౌన్ పేమెంట్. అక్బర్ గారి ట్రాక్ బాగుంది కాబట్టి లోన్ మొత్తం వచ్చింది. తీసుకున్నారు అక్బర్ గారు. తీసుకోగానే ఎవరు చెప్తే కొన్నారు? అమర్ గారు చెప్తే అక్బర్ గారు బండి కొన్నారు. కాబట్టి చెప్పిన వ్యక్తికి కంపెనీ ₹5,000 ఇస్తుంది. రైట్, ఎక్కడికి అయిపోయింది హ్యాపీ. మళ్ళా ఆంటోనీ గారు కూడా చూశారు స్టేటస్. ఆంటోనీ గారు చూస్తే ఆంటోనీ గారు కూడా ఏం సార్ అన్నారు. రండి ఆంటోనీ గారు మా ఇంటికి రండి అన్నారు అమర్ గారు. రావడంతో ఆంటోనీ గారికి వ్యాపారం గురించి చెప్పారు మన అమర్ గారు. చెప్పడంతో ఆంటోనీ గారు ఏం చెప్పారు, సార్ నా దగ్గర బండి కొనడానికి ఈఎంఐ తీసుకోవడానికి నాకు సిబిల్ లేదు, లేదా బండి కొనే మూడ్ లేదు, లేదా నాకు సమస్యలు ఉన్నాయి, నాకు బండి సంపాదించుకొని డబ్బులు సంపాదించి బండి కొనే ఆస్కారం ఉందా, మార్గం ఉందా అని చెప్పారు. అప్పుడు చెప్పడంతో అమర్ గారు చెప్పారు, అవునండి బండి కొనొచ్చు, మీరు లైఫ్ టైంలో బండి కొనొచ్చు, అయితే బిజినెస్ చేసి సంపాదించిన డబ్బుతో బండి కొనండి. అయితే బండి కొనాలి, ఏదైతే బండి కనిపిస్తుందో అదే అమ్ముడుపోతుంది. రైట్, మీతో చెప్పడంతో బండి కొనాలని ఏం చేయాలి? ఫస్ట్ బండి బుక్ చేసుకున్నారు, బండి కొనలేదు. అయితే ఒక కొన్న కస్టమర్ అక్బర్ గారిని, కొనని కస్టమర్ ఆంటోనీ గారిని పోల్చుతున్నా. అంటే రకరకాల కస్టమర్లు మార్కెట్లో ఉంటారు కాబట్టి అందరినీ పోల్చాలి కాబట్టి. అయితే ఎప్పుడైతే ఆంటోనీ గారు బుక్ చేసుకున్నారో, ఆంటోనీ గారి కూడా కస్టమరే కదా, ఆంటోనీ గారికి కట్టిన ₹16,000 లైఫ్ టైం వెయిట్ చేస్తూ ఉంటాయి. కంపెనీ డీలర్ మేము ఇవ్వడానికి ఎల్లప్పుడు 24/7 సిద్ధంగా ఉన్నాం. కానీ మా ఆంటోనీ గారి దగ్గర ఆ మూడ్ లేదు కొనడానికి కోసం. మళ్ళీ కొంటారన్నారు, సంపాదించుకొని బండి, డబ్బు సంపాదించుకొని బండి కొంటారన్నారు. మేము 16,000 వెయిట్ చేస్తున్నాయి. అదే విధంగా ఈ యూటిలిటీస్ వాడుకోవచ్చు, అంటే ఈ మొబైల్ రీఛార్జ్లు ఇవన్నీ వాడుకోవచ్చు. అలాగని 16,000కి జిఎస్టీ కడితే, 16,000 జిఎస్టీ ఎంత? 2,880. 18% జిఎస్టీ కడితే ఒక ₹4,000 విలువైనటువంటి ఈ A101 వాడుకోవచ్చు. ఒక 4,000 విలువైనటువంటి హాలిడే ప్యాకేజ్, 2 star 3 star అకామిడేషన్, 4 star అకామిడేషన్, 5 star అకామిడేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 days 1 night గోవా పోయి రావచ్చు. తర్వాత ఒక ₹4,000 విలువైనటువంటి ఫుడ్ కూపన్స్.